ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూశారుగా ఇన్స్పెక్టర్ గారు, పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిలి కోతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనిషిని చేస్తున్నారని ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను. వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఎట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు. ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు, నేను తాగానంటేనే వీడికి హడల్. వీడికి బెంబేలెత్తించడానికే ఇట్లా చేశాను. తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా. తీస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను తాగడానికి కాదు, ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా, మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా. అందుకని తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా, పద. బాబు, నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవకి చుక్కాన్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికే గాని పైలోకానికి కాదే. బాబు గారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే కూర్చుంది. ఊరే అనుకుంటే మనకే బాబు, మనలో ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నన్ను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాత, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. వచ్చే గురు, వచ్చే. ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా. చిత్తమయ్య గారు, ఒరేయ్, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనల్ని అట్టుకోవటం ఆ మూడో కంటి వల్ల కూడా కాదండి. అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు, రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి విననేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది.
బాబు గారు మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగా అండి? ఆ. నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. అదా త్వరగా కనమండి. సుబ్బులు సుబ్బులు చూడరా, వాళ్ళ పారలో పరుగులు కావాలని చూడు చూడు. ఏ మధుబాబు, పని భలే జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందిరా అలా మీ భూషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావిడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక వాననక రాత్రనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు వెళ్ళి ఆ పని చూడు. చిత్తం. కట్టుకుపోండి. బాబు మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడ భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఎలా ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ బోసై మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరెళ్ళి ఆడ గట్టిగా బుద్ధి చెప్పాలి. అబ్బులు మంగా నువ్వు కలిసి పని ఎక్కడ చూడండి. సుబ్బులు నా వింటారా? మా ఏ గారు దయాదాక్షిణ్యం మీద ఇంతకాలం అయికుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు చోటు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా ఎలా ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిని అరగలేదురా, ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రేయ్ తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది, అంతేగా? మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు. నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా, నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడనే. రేయ్ మీ యజమాని గారు పారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా? దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు వచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. హలో మధు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం. నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశానండి? బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులు, 2 స్పెషల్ టీ తీసుకురారా. 2 స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు,
నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ రెండు కలిసి ఆ అలవాటును శాశ్వతంగా దూరం చేసాయి బాబు. అంటే బాగా మారిపోయావు అన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను. టీ కోసం కాదు, నీ కోసం. అట్లాగే బాబు. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరిని గురించి నువ్వు అనేది? మధు గురించే. ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు, మనిషి అవుతాడు, 10 మందికి మార్గదర్శకుడు అవుతాడని కదా నువ్వు అన్నా. ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది. చూడు ప్రసాద్, శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి. మధుని మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది. పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్. పొరపాటు పడ్డావు. స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు, కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు, మారి తీరతాడు. వెల్, 73 ఎంకే 3, మల్లమ్మ 2, 2 వెంకటలక్ష్మి 2. 2 కట్టమని పూర్తయిందిగా. మంగ, మీరు ఊరికి వెళ్ళండి. నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకోవాలి. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి, చదువు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై, ఉత్సాహమై, ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి, పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. మత్స్య మందు చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటే. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాలు. అమాయకురాలైన గౌరవ నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరి తల్లి కావడానికి, ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి మీరనేది? అవును, ఆ కేసును గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకి చాలా తేలికైన పని. అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని, తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితుడిని అయిన తరువాత అతనిలో ఎంత నీతి, నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఎట్టాగయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు. కాదు బాబు, అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? నాకు ఒక్క కూతురమ్మా. నెలల నుండి నొప్పులు పడుతోంది. మొదటి కాన్పు ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది. అలాగా? అన్నయ్య, నేను వెళ్తాను. నువ్వా? ఎట్లా పెడతావమ్మా? అర్ధరాత్రి, పైగా రేవు దాటాలి, గాలివాన్ వచ్చినా రావచ్చు. డాక్టర్లకి రాత్రి పగలు లేదు. ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా. నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ బాబు, అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను. నమస్కారం. వెళ్ళొస్తానన్నయ్య. రామ్మా. మగబిడ్డయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా నీ సలవేనమ్మా. సినుకు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు. నా కూతుర్ని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా. నన్ను రేవు దగ్గర దిగబెడదు కానీ. కాయ అక్కడ కనపడదరా? మాట్లాడరా? చలి చంపేస్తుందిరా. చలి చీకటి, ఆ పైన నెట్టికెక్కే నాటు సరుకు, ఇవన్నీ ఉంటే ఏదో చేయాలనిపిస్తుంది.
సుక్క అడ్డేటప్పుడు రే పక్కన చక్కన సుక్క ఉంటే నా సారంగా పక్కన కాదు కానీ ఆ పక్కన ఒక గుంట ఉంది వెళ్ళి ఈ మందు ఇచ్చి మచ్చిగా చేసుకుని మజారా రేపు మజారా తిన్నాండి సుక్క వేసుకుంటా ఇది ఎక్కడ సుక్కరు సిందులు దొక్కుతుందో ఆడడం అట్లా కదరా నేను చెప్తాను ఫ్రెష్ అట్గా ఇంజిన్ ఆపుతారా ఆడికేం తెలియదు కానీ నేను చెప్తా నేను మర్యాదగా ప్రవర్తించు కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇంకా రావలేదు బాబు గారు రేపే. వాళ్ళు బాగా తాగి సుఖ లేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచి నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు జరిగిన దానికి సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. కాస్త ఎంగిలి పడండి బాబు గారు. క్షమించండి బాబు గారు. తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. బాబు బాబు గారు ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్రపట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా. నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకో? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో. ఈ శాలువా ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యం అయిపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఓ ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు. తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్పీది ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగల. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరే కానీ మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తి అయింది, వచ్చేసాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా
ఉన్న ఊరుని నా అన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు. ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక గంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వస్తాను బాబు. ఎక్కడికే గోల ఎగిరిపోతున్నావు? ఒక చిలకమ్మ రమ్మని కవరెట్టింది. పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల? తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు. మధుబాబు, లోపలికి రావచ్చా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? చూసిపోదామని. ఏమి సుఖంగా ఉన్నామనే? చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి. అది సరే, రాత్రి సుఖంగా గడిచిందా? అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా? ఏమిటి నువ్వు అనేది? మరేమీ లేదు. లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది. ఆయన తప్పే ఉందలే. రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది, చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది. వయసు వయసు కలిస్తే పచ్చగా మనిషి ఉంటే చూడలేవు, నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు. మళ్ళీ ఇంకోసారి పేరేమంటే ఇక్కడే తవ్వి పోతేస్తాను. పోతాను పోతాను, ఒక్క మాట చెప్పి పోతాను. ఏమిటి? మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తాను. ఏమిటా కూర్చో? నేను బీటింగ్ కాదు, ఊరంతా హోరెత్తిపోతోంది. ఏమని? మంగని ఉంపుడి కత్తని, రాధని వలపు తోడని, ఒకరిని సానని ఒకరిని రాయనని. ఏమిటో ఏం కూర్చావు? నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బతికిపోయావు. ఇంకెక్కడనైతే నిన్ను నరికి ముక్కలు చేసి ఉండేవాడిని. ఇల్లైతేనే కానీ ఛే! ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను, కానీ లోకం నోరు ముయ్యలేనంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ మొఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది గుర్తుంచుకుని అయ్యా. మంగా, ఈ క్యారెట్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఇవ్వు. ఊరికే తీసుకెళ్ళటం కాదు అమ్మాయి గారు. బాబు గారు, దీంట్లో అన్నం ఒకటే కాదు, మీ ప్యానాలు కూడా ఉన్నాయని చెప్తా. కబుర్లు చాలు కానీ చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు, మనసైనోళ్ళు ముందు కుక్కుని వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి వలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఎట్టచ్చుగా. ఆ రోజు ఇచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను, కానీ వర్షం వచ్చేలాగా ఉంది. త్వరగా వెళ్ళు. మంగ, ఏంటి బాబు? ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. నీకు ఇప్పుడు లోకంతో పని లేదు. పదం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నా. నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగ, నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోవడం తప్ప? తప్పన్ను, కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం. ఆమె నన్ను ప్రేమించడం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెనక పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. ఏమిటి? రాధ స్వయంగా ఉండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆర్గాన్ మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు, చాలదు. మధుబాబు, 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 రక్షించాలి, రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయనా. నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్ప తగలే సరకు మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో. నువ్వే దయతూపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే, కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు నాశనమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను.
నేను తాగుబోతున్నాను తిరిగిపోతున్నాను వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. పొండి లాభం లేదు రే. నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారు అడగమను, బాబు చెట్టగమను, నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో, ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాడినా మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి, మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయనా అంత తొందరగా రండి బాబు. పదండి నాయనా, పదండి. రాధమ్మా, మీరా ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు. అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు ససేమరాని విసు కూర్చున్నాడు. నిజంగానా? అవును, అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు? మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేం మాత్రం ఇవాళ ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు, మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో చచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడమే మేలు. 10 మంది కోసం చావడం మహాత్ములు చేసే పని, అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ, అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్య, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, అవును మధు, నేనే. అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభాగ్రాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను, అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గూడెంలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా వరద వెల్లువలైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళని నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాట అనకు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనస్సులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కాబట్టి నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా. అదిగో అది చూడండి రా, ఆ పొలంలో కాస్త మందు పోయించండి. వెళ్ళండి చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దల పాలిటీ మహానుభావుడే బాబు. మీ సర్టిఫికేట్ తో కడుపునంటది కానీ ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి కాస్త స్కూల్ పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్లే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను? పోలీస్ ఆఫీసర్ ఏంటి ఈ మాత్రం తెలీదా బాబు?
ఆ భూషయ్య గారి గోడౌన్స్ లో దాచిన తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. తొందరగా తొందరగా బాబు గారు, అది చూడండి ఎవరు వస్తున్నారు. చూడండి బాబు గారు. నువ్వు ఇలా వచ్చావు? జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పని చేయగలండి. నేను రావడంలో విశేషమే ఉంది. అమ్మాయి గారికి ప్రమాదం వస్తుంది. ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మధు, ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగును తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు. పైకి రండి, పైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచెడు ఏర్పాటు చేయగలను. ఏం తోక? ఆ కుంచుడులో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. నాకు కావలసిన నోట్ లెక్కలు కావు. మీ తోటలో గొడవల్లో ఉన్న సరుకు. ఓహో అదా, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను. భూషయ్య గారు, మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ? ఎస్ఐ, ఎస్ఆర్, ఆ గొడవను తెరిపించి బస్తాలన్నీ బయట వేయించు. భూషయ్య గారు, తాళాలు ఇవ్వండి. తోక, దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుడు గోడౌన్స్ ను పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిజమేనండి, ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యారు, అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగిందిరా, ఏటుకట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే. అయ్యగారు కాంటాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్ లో కల్తీ, ఇసుకలో కల్తీ, రాళ్లలో కల్తీ, నీళ్లలో కల్తీ. ఆపరాన్ని దండకం. అసలేం జరిగిందో చెప్పు. కల్తీ విషయం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారంటీ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు, ప్రమాదం పీకల మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకున్నా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు, నువ్వేం శుభవార్త తెచ్చావు రా చిట్టి తండ్రి. ఇది వరలో మనం చేసిన గవిరాజ్ కేసు సాటుగా పట్నం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలిందట. ఓహో, అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. గుడిలాంటి బడి నిప్పులు పాలు చేశావు. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు? చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు. ఆ భూషయ్య గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భూషయ్య చేస్తుంటాడు. అవును బాబు, రాధమ్మను భూషయ్య గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసినా సరే నేను రాధను రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి.
తిరిగి ఆటు దెబ్బ కొడతారా? మంగా మంగా మధుబాబు, మంగా నాకేం పర్వాలేదు. ముందు రాధం రచించండి. ఆ బూసై చచ్చినోడు చేతులు రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి. ఒరేయ్ మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి. అలాగే డాక్టర్ బాబు, మీకోసం వస్తున్నాం. ఆ భూషణ్ మనుషులు మంగ దొరక దొరకొట్టారు. అవును బాబు, మీరు మందు ఇచ్చినట్టే కట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి అదే చిలక. నన్ను చంపుకో. మధుబాబు, మధుబాబు, చెప్పరా చెప్పు. ఒకనాడు ఈ మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తాలకిచ్చావు. నిజం చెప్పు, ఆ సొమ్ము దొంగిలించా. ఇవన్నీ నాది. అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించావు. మా తాతగారిని చంపింది ఎవరు? నన్ను పతనం చేసింది ఎవరు? ఈ పేదల రక్తాన్ని రూకలుగా మారింది ఎవరు? అదో అతను వదిలేసి ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు. మిగతా న్యాయస్థానానికి వదిలేయి. మధు, ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద చేసిన పాపాలకి ఫలితం అనుభూతి గాని. నమస్కారం. మధు, ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి,
ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు, రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. వస్తాను రాధాదేవి. తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ